సినిమా అయితే ఊచ కోత మామూలుగా లేదు. ఒక్కొక్కడు గూస్ బంప్సే లోపలైతే. సెకండ్ హాఫ్ మామూలుగా ఉండదు. ఇక ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు అర్థమైంది ఒక్కొక్కళ్ళకి. ఇప్పుడు దాకా ఏం అర్థం కాల. మైండ్ బ్లోయింగ్. ఆల్రెడీ ఆ బాక్స్ ఆఫీస్ అమ్మమ్మ కూడా వచ్చేసాడు. ఇంకా ఇప్పుడు అయిపోయింది. షారుఖ్ ఖాన్ లేదు, బొక్క లేదు. ఇంకా చూసుకో సలార్ ఊచకోత మొదలైపోయింది. ఇంకా అన్న బీయింగ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా సార్ కోసం బెనిఫిట్ షోకి వచ్చా. సినిమాని మాత్రం ఇలా లేపాడన్న. చాలా బాగుంది. ఇప్పుడే ఫైర్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ కనుక లేస్తే రికార్డ్స్ ఖచ్చితంగా బ్రేక్ అవుతాయి. బీయింగ్ ఎన్టీఆర్ ఫ్యాన్ చెప్తున్నా, సినిమా మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు అయితే అందరూ వచ్చి చూడండి ఖచ్చితంగా. నేను జెన్యూన్ గా చెప్తున్నా, బీయింగ్ ఎన్టీఆర్ ఫ్యాన్ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం అదిరిపోయిందన్న. ఖచ్చితంగా చూడండి. ఇక సెకండ్ హాఫ్ లేస్తే రికార్డ్స్ అన్ని బ్రేక్, పక్కా బ్రేక్ అన్నమాట. సూపర్ అన్న, సూపర్. అంత స్లో పిచ్ నుంచి టాప్ కి వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ సీను ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టోరీ ఇంట్రడక్షన్ చిత్త కొట్టేసింది. ఫస్ట్ హాఫ్ మామూలుగా లేదు, చిత్త కొట్టేసింది. ప్రభాస్ ఆన్ స్క్రీన్ పిచ్ ప్యాక్ అయిపోయింది, చిత్త కొట్టేసింది.